This video is for educational and informational purposes only. Please do your own research before applying. కరెంట్ ఆఫీస్లలో చేసే పర్మనెంట్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయిన వారికి ఫస్ట్ 12 మంత్స్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మంత్లీ 27,500 స్టైఫండ్ ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత మీకు పర్మనెంట్ చేసి స్టార్టింగ్లోనే నెలకి 45,000కి పైగా జీతం అయితే ఇస్తారు. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ ఎలిజిబుల్ ఉంటారు. 660 వేకెన్సీస్ అయితే ఉన్నవి. సొంత రాష్ట్రంలోనే పరీక్ష పెట్టి సెలెక్షన్ చేస్తారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు BEL భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ 28th కల్లా మీరు జాబ్లో జాయిన్ అయిపోవచ్చు. ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా ఈ ఆపర్చునిటీని కూడా యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి పవర్ గ్రిడ్ నుంచి అయితే వచ్చింది. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్, టెలిగ్రామ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్ చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ ఈ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళైతే 660 వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో ఏ టైప్స్ ఆఫ్ రోల్స్ ఉన్నవి, వాటికి ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి, మీకు శాలరీస్ ఎలా ఉంటాయి, ఏజ్ లిమిట్స్ ఎంత ఉన్నది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, అన్నీ నేను ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియోని కనుక స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే మీకు కూడా క్లియర్గా అర్థమైతే అవుతుంది. సో ఫస్ట్ ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ ప్రతి ఒక్కరికి 11th May 2026 కల్లా మినిమం 18 years ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 27 years ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. SC ST వాళ్ళకు 5 years రిలాగేషన్ కలుపుకొని మీరు 32 years ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. OBC నాన్ క్రిమిలేయర్ వాళ్ళకు 3 years రిలాగేషన్ ఉంటుంది, 30 years ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. PWBD వాళ్ళకైతే ఏకంగా 10 years రిలాగేషన్ ఉంటుంది. ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ రూల్స్ ప్రకారం కేటగిరీని బట్టి మీకు ఏజ్లో రిలాగేషన్ కూడా కల్పిస్తున్నారు. నెక్స్ట్ మీకు శాలరీస్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ సెలెక్ట్ అయిన వారికి మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఇందులో JT, JOT ఒకటి, JTT 2 types ఆఫ్ రోల్స్ అయితే ఉన్నవి. ఈ JT లేదా JOT టైప్ వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే ట్రైనింగ్ పీరియడ్లో 27,500 ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత మీకు పర్మనెంట్ చేసి బేసిక్ పే 25,000 ఉంటుంది. ఇన్ హ్యాండ్ శాలరీ అన్ని అలవెన్సెస్ కలుపుకొని 45,000 వరకు శాలరీ పొందొచ్చు. తర్వాత ఈ JTT సర్వే వేకెన్సీస్కి అయితే మీకు ట్రైనింగ్ పీరియడ్లో 21,500 ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత ఇనిషియల్గా బేసిక్ పే 21,500 ఉంటుంది. పర్మనెంట్ చేసే మీకు 40,000 వరకు ఇన్ హ్యాండ్ శాలరీ వస్తుంది. ఇలా మీకు పోస్ట్ని బట్టి కూడా ట్రైనింగ్ పీరియడ్లో ఒకలాగా ఉంటుంది. ట్రైనింగ్ తర్వాత పర్మనెంట్ చేసి మీకు ఇన్ హ్యాండ్ ఎక్కువ ఎందుకు వస్తుందంటే మీకు అలవెన్సెస్ కానీ బెనిఫిట్స్ కానీ ఈ చాలానే ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ఇన్ హ్యాండ్ శాలరీ మీరు బేసిక్ పే కంటే ఎక్కువనే పొందొచ్చు. నెక్స్ట్ మీకు క్వాలిఫికేషన్ మాత్రం స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. ఈ డిప్లొమా ట్రైనీ ఇన్ ఎలక్ట్రికల్ వేకెన్సీస్కి DT అంటే డిప్లొమా ట్రైనీ అనమాట. వీటికి ఎలక్ట్రికల్ డిసిప్లిన్లో వేకెన్సీస్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్ 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రికల్ పవర్లో కానీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కానీ, పవర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ కానీ, లేదా పవర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఈ డిసిప్లిన్స్లో మీరు ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత డిప్లొమా ట్రైనింగ్ సివిల్ వేకెన్సీస్కి 3 years డిప్లొమా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. డిప్లొమా ట్రైనింగ్ సర్వే వేకెన్సీస్కి ఫుల్ టైమ్ 3 years డిప్లొమా ఇన్ సర్వే ఇంజనీరింగ్ లేదా డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ విత్ సర్వే యాజ్ ఎ సబ్జెక్ట్గా చేసిన ఎలిజిబుల్ ఉంటారు. జూనియర్ JOT అంటే జూనియర్ ఆఫీస్ ట్రైనింగ్ HR వేకెన్సీస్కి 3 years ఫుల్ టైమ్ రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ BBA కానీ, BBM కానీ, BBS ఆర్ ఈక్వలెంట్ చేసి 60% ఆఫ్ మార్క్స్ వస్తే ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత జూనియర్ ఆఫీసర్ ఇన్ F&A వేకెన్సీస్కి ఇంటర్ CA కానీ, ఇంటర్ CMA చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత జూనియర్ టెక్నికల్ ట్రైనింగ్ సర్వే వేకెన్సీస్కి ఫుల్ టైమ్ రెగ్యులర్
2 ఇయర్స్ ఐటీఐ ఇన్ సర్వే చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. సో ఇలా ఐటీఐ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నవి, డిప్లొమా వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నవి, గ్రాడ్యుయేట్ వాళ్ళకి కూడా వేకెన్సీస్ ఉన్నవి. సో ఓన్లీ ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఖచ్చితంగా ఎవరికో ఒకరికి ఉంటుంది కదా, వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ప్యూర్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో వచ్చిన 100% వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ దాన్ని బేస్ చేసుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్ తీస్తామని చెప్తున్నారు. దాని తర్వాత పోస్ట్లని బట్టి ట్రేడ్ టెస్ట్ లేదా కంప్యూటర్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్గా మీకు ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేస్తారు. ఫైనల్ సెలెక్షన్ మాత్రం మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చిన దాన్ని బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ చేస్తారు. నెక్స్ట్ సిబిటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే పార్ట్ 1 ఉంటుంది, పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 1లో మీకు టెక్నికల్ లేదా ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి 120 క్వశ్చన్స్ అడుగుతారు, 120 మార్క్స్ ఉంటుంది. ఈ పార్ట్ 2లో సూపర్వైజరీ యాప్టిట్యూడ్ టెస్ట్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, టోటల్ 170 క్వశ్చన్స్ 170 మార్క్స్ ఉంటుంది. 2 hours డ్యూరేషన్ ఇస్తారు, 2 గంటల సమయం ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ ఉంటుంది, 1/4 నెగిటివ్ ఉంటుంది. అంటే మీరు ఒకటి రైట్ పెడితే 1 మార్క్ ఇస్తారు, కానీ 4 తప్పు పెడితే 1 మార్క్ కట్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా తెలిసినవే పెట్టడానికి ట్రై అయితే చేయండి. నెక్స్ట్ మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతేనేమో విజయవాడ, విశాఖపట్నంలో, తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లో కండక్ట్ చేస్తారు. సో మీరు అప్లై చేసుకున్నప్పుడు మీకు ఏ లొకేషన్ దగ్గర అనిపిస్తుందో ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకొని మీరు అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ అయితే రాయొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే మీకు నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది, కానీ అప్లికేషన్ మాత్రం ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. 20th April 2026 ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. నేను అందుకే వీడియో చేస్తున్నాను. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 11th May 2026 ఉంటుంది. ఏజ్ లిమిట్కి కట్ ఆఫ్ డేట్ 11th May 2026 ఉంటుంది. క్వాలిఫికేషన్కి కట్ ఆఫ్ డేట్ మాత్రం 15th July 2026 ఉంటుంది. అంటే ఆ డేట్ వరకు మీ క్వాలిఫికేషన్ అనేది మీకు కంప్లీట్ అయి ఉంటే మీరు ఎలిజిబుల్ అయితే ఉంటారు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ ఒకేలా అయితే లేదు, అందరికీ కూడా లేదు. SC ST PWBD ఎక్స్ సర్వీస్ మెన్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. మిగతా దాంట్లో కూడా DT జూనియర్ ఆఫీసర్ ట్రైనీ వేకెన్సీస్కి 300 ఉంటుంది, జూనియర్ టెక్నికల్ ట్రైనీ సర్వే వేకెన్సీస్కి 200 ఉంటుంది. ఈ వీటికి 300 200, మిగతా ఇక్కడ ఇచ్చిన వాళ్ళకైతే ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. సో ఇది అఫీషియల్గా మీకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు, అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్కి వెళ్ళాలి. అందులో కెరీర్స్లోకి వెళ్ళి జాబ్ ఆపర్చునిటీస్లో ఓపెనింగ్స్లోకి వెళ్ళి మీరు ఏంటంటే నాన్ టెక్నికల్ సెలెక్ట్ చేసుకోవాలి. అందులో రీజనల్ రిక్రూట్మెంట్లోకి వెళ్ళి మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోవచ్చు, అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకోవాలి. మీ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఫోటో, సిగ్నేచర్ అవన్నీ అడుగుతుంది. కేటగిరీని బట్టి ఫీ కూడా వస్తుంది, అది కూడా పోస్ట్ బట్టి కేటగిరీని బట్టి ఫీ వస్తుంది. అది కూడా చేసేసి లాస్ట్కి సబ్మిట్ చేసాక మట్ల మీకు అప్లికేషన్ సబ్మిట్ చేసినట్లు ఫామ్ వస్తుంది కదా, దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు PowerGrid.in అని చెప్పి ఇలా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో కిందకి స్క్రోల్ చేశాక ఇక్కడ చూడండి మీకు ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ ఉంటాయి, నాన్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ ఉంటాయి. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఇంకా అప్లై లింక్ అనేది యాక్టివేట్ అవ్వలేదు. అప్లికేషన్ మీకు ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది, కానీ నేను వీడియో చేసే టైంకి అయితే లింక్ యాక్టివేట్ అవ్వలేదు. ఖచ్చితంగా మీకు ఇక్కడే లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది, అప్లై లింక్ అని చెప్పి. లేదంటే మీరు ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ అన్ని లింక్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. దానిపైన క్లిక్ చేసినా కూడా మీకు డైరెక్ట్ వచ్చేస్తుంది. అక్కడ అప్లై ఆన్లైన్ ఉంది, దానిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్నాక వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామ్ డేట్స్ అప్డేట్ చేసి మీరు సెలెక్ట్ చేసుకున్న సెంటర్లోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళైతే ఈ DT డిప్లొమా ట్రైనీ ఇన్ ఎలక్ట్రికల్ సివిల్ సర్వే, జూనియర్ ఆఫీసర్ ట్రైనీ ఇన్ HR అండ్ F&A, ఇంకా జూనియర్ టెక్నికల్ ట్రైనీ ఇన్ సర్వే, ఈ 3 types ఆఫ్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అస్సలు మిస్ చేసుకోకండి. సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫస్ట్ 12 months ట్రైనింగ్ ఇస్తారు. ఆ 12 monthsలో మంచి స్టైఫండ్ ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత కూడా మంచి శాలరీ ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి మంచి ఈ పవర్ గ్రిడ్ సంస్థలో పర్మనెంట్గా జాబ్ చేయాలనుకునే వాళ్ళు ఎవ్వరు కూడా అవకాశాన్ని వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.